ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. కీర్తన 72:18లో కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు ఇశ్రాయేలు చేయి స్తోత్రములపై ఆయన ఆసీనుడై ఉంటున్నాడు. ఎందుకనగా దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఆకాశములు మహాకాశములు పట్టజాలైనటువంటి దేవుడు మన దేవుడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యంలో దేవుడు ఎంతో ఖచ్చితంగా సెలవిస్తూ ఉంటున్నటువంటి మాట సొలొమోను రాసిన కీర్తనగా ఈ యొక్క కీర్తనలో మనం గమనించవచ్చు. దావీదు తర్వాత దేవుడు సొలొమోనును అభిషేకించి తన యొక్క మందిరం కట్టడానికి దేవుడు తనను బలపరుస్తూ వచ్చినాడు. అనేకమైన సామెతలు, కీర్తనలు, అనేకమైన విషయాలు సొలొమోనుకు దేవుడు రాయటానికి జ్ఞానం ఇస్తూ వచ్చినాడు. దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంటున్నది. మరి యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు, లెక్కలేనని అద్భుత క్రియలు చేయువాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. లెక్కలేనని అద్భుతములు చేయువాడు. నీ జీవితంలో కూడా ఎన్నో అద్భుతములు చేసడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన విశ్వాసం ఉంచిన దేవుని ప్రజలముగా ఆయన కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. ఎవడునూ తెలుసుకోలేని మహత్తైన కార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు అని యోబు 9:10లో దేవుడు సెలవిస్తున్నాడు. మన జీవితంలో కూడా ఆయన గొప్ప అద్భుతములు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఎందుకనగా నీ విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడు కూడా వమ్ముచేయడు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కునుకడు, నిద్రపోడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిర్గమాకాండం 15:11 అంటున్నాడు, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, దేవుడు మన యొక్క జీవితాల్లో కూడా ఒక అద్భుతాన్ని జరిగించాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. అనగా మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ యొక్క విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో మనం పరిగెత్తుతూ వచ్చినప్పుడు అద్భుతములను మనం చూసేవారంగా ఉంటాం. ఆశ్చర్య కార్యములను మనం చూసేవారంగా ఉంటాం. ఎందుకనగా మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు. నీ జీవితంలో నీవు ఎదురు చూస్తున్న అద్భుతాన్ని జరిగించే రోజు సమీపంలోనే ఉంది. అలాంటి కృపను దేవుడు మనకందరికీ దయచేయును గాక.